మాత్రం వదిలే ప్రసక్తి అయితే లేదు. ఎస్. మొత్తం మీద రామూర్తి గారు, చెప్పండి. రామూర్తి గారు, అప్పటి గవర్నమెంట్, అప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. కానీ అప్పుడు మేము మాత్రం మాట తీసుకున్నాం, ఖచ్చితంగా మాకు హామీ ఇచ్చారు, అందుకే ఈ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. కానీ ఇప్పుడు అడ్డుపడుతున్నారు కాంగ్రెస్ పార్టీతో పాటు. అప్పుడు ఓకే అని కూడా ఇప్పుడు కూడా అడ్డుపడుతున్నాడు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకని పడుతుంది? అప్పుడు మాట ఇచ్చారు అనేది చెప్తున్నారు. స్పష్టంగా ఒక లేఖ ద్వారా లేకపోయినా కానీ నోటి మాట ద్వారా చెప్పారు. అసలేంటి ఇవన్నీ కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు. ఎందుకంటే మనము ఏదైతే కృష్ణా మీద కానీ అదేవిధంగా గోదావరి మీద కానీ హక్కుల గురించి ఏదైతే మనకు బచావత్ ట్రిబ్యునల్ మనకు ఏదైతే చెప్పిందో, చాలా మంది మిత్రులు మాట్లాడుతూ మాకు కేంద్రానికి ఏం సంబంధం ఉన్నది, అదే విధంగా ఈ ప్రాజెక్టు ఏది తెలంగాణలో స్టార్ట్ కాదు, ఆంధ్రలో స్టార్ట్ అయితే ఆంధ్రలో ఎండ్ అవుతుంది, ఇవన్నీ కొన్ని చెప్తున్నారు. ఎందుకంటే నేను ఈ బచావత్ ట్రిబ్యునల్ ఎందుకు చెప్తున్నా అంటే, అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా విభజించబడ్డది. ఎందుకంటే ఉమ్మడి ఏపీలో దాదాపు 1486 టీఎంసీల నీటిని ఏదైతే ప్రాజెక్టులో వినియోగించుకోవాలని ఒక అంచనాకు రావడం జరిగింది. దాని అంతర్యం ఏంటంటే, తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు బాజాప్తుగా వాడుకోవచ్చు మనం, 968. అదేవిధంగా ఏపీకి సంబంధించిన ప్రాజెక్టు 518 లేదా టీఎంసీలు వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే బనకచెర్ల కడితేనే నష్టం అని కాదండి, బనకచెర్ల కట్టక ముందు కూడా అన్యాయం జరుగుతున్నది. ఎందుకంటే గోదావరి నది జలాల విషయంలో అది ఏ విధంగా అంటే, ఇప్పుడు ఏపీ ఎంత యూజ్ చేసుకుందంటే 776 టీఎంసీల నీళ్లను ఆల్రెడీ గోదావరి మీద యూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చింది ఎంత, బచావత్ ట్రిబ్యునల్ 518 మాత్రమే, కానీ 776 టీఎంసీలు ఆల్రెడీ వాడుకుంటున్నది. పైగా ఇప్పుడు బనకచెర్ల కడితే దాంతోపాటు రోజుకు 4 టీఎంసీలు వీళ్ళు ఏదైతే బొల్లపల్లి జలాశయం దగ్గర ఒక జలాశయం కట్టుకుని అక్కడి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కి వాటర్ తీసుకొచ్చి రోజుకు 4 టీఎంసీలు ఎత్తుకపోదామన్న ప్రయత్నంలో భాగంగా దాదాపు 200 టీఎంసీలు, అంటే దాదాపు ఇవి 776 ప్లస్ ఈ 200 కలిపితే దాదాపు 900 చిల్లర ఏదైతే గోదావరి నీళ్లను తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకు ఎంత అసలు గోదావరిలో వాటా ఎంత అంటే దాదాపు 518కి డబల్ తీసుకుపోతున్నారు. కాబట్టి ఇక్కడ అన్యాయం జరుగుతున్నది. ఫస్ట్ నుంచి మొత్తుకునేది మేము అదే, కృష్ణా జలాల విషయంలో కానీ గోదావరి జలాల విషయంలో కానీ మేము ఏం చేసినామని చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా గోదావరి మీద మాట్లాడుకుందాం. ఎందుకంటే మాకు ఇచ్చిన హక్కుల ప్రకారం, ఎందుకంటే 968 టీఎంసీల వాడకం ఏ విధంగా వాడుకోవాలన్న విషయంలో ఎల్లంపల్లి, మిడ్మానేర్ జలాశయం, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ రెండో ఫేజ్, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ వరద కాలువ, అదేవిధంగా బాగారెడ్డి సింగూరు కాలువలు, అదేవిధంగా కొమరం భీం, అదేవిధంగా కిన్నరసాని కాలువలు, అదేవిధంగా గొల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, అదేవిధంగా ర్యాలీవాగు, అదే ఏదైతే గండెన్న సుద్దవాగు, అదేవిధంగా చౌటపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, గూడెం ఎత్తిపోతల పథకం, బేతిరెడ్డి వరద కాలువ, గట్టుపొడిచిన వాగు, సమ్మక్క సాగర్ బ్యారేజ్, ఇవన్నీ కట్టుకున్నాం. ఎందుకంటే గోదావరి ఏదైతే గోదావరి నీళ్లను మేము ఏదైతే ప్రతి ఎకరానికి పాలించాలనుకున్నాం, అదే విధంగా ఏదైతే కాళేశ్వరం, అదేవిధంగా దేవాదుల, ఎల్లంపల్లి, అదేవిధంగా ఏదైతే శ్రీరామ్ సాగర్ వరద కాలువ, కొమరం భీం, ఇవన్నీ ఏదైతే మేము ఈ నీళ్లను ఒడిసి పట్టుకొని తెలంగాణకు సాగునీరు, అదేవిధంగా తెలంగాణకు తాగునీరు, ఎందుకంటే మిషన్ భగీరథ అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చి గోదావరిలో ఉన్న ప్రతి ప్రాజెక్టు తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి రిజర్వాయర్, ప్రతి ప్రాజెక్టులో ఒక 10% వాటర్ను ఇంటింటికి పంపించిన చరిత్ర మాది. మేము నీళ్ళని ఎట్లా యూజ్ చేసుకోవాలని మేము చూస్తున్నాము. మేము ఏదైతే మొత్తం పూర్తి కూడా వాడుకోలేదండి. మనకు ఏదైతే 968 టీఎంసీల వాటర్ గోదావరిలో మనకు రావాలో ఆ నీటిని కూడా పూర్తి స్థాయిలో మేము వాడుకోలేదు. ఇంకా మేము వాడుకునేది ఉన్నది. కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ దాదాపు డబల్ వాడుకుంటుంది, వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువ వాడుకుంటుంది, ఎక్కువ నష్టం చేస్తున్నది. తెలంగాణకు దాని వల్ల నష్టం జరుగుతుందని పదే పదే చెప్తున్నా, మీకు అర్థం కాకపోతే దానికి మేమేం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన 100లో 200 తీసుకుపోతున్నారు, మనకిచ్చిన 100లో మేము 70% కూడా వాడుకోలేదు. ఇక్కడ పరిస్థితులు, ఎందుకంటే కేంద్రానికి ఏం సంబంధం అంటే, ఎందుకున్నదండి గోదావరి జల వివాదాలకు సంబంధించి ఏదైతే ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ ఏం చేస్తున్నది, కేంద్రం జలశక్తి సంఘం ఏం చేస్తున్నది, ఈ మంత్రిత్వ శాఖ ఎందుకు చేస్తున్నది? మరి అవసరం లేదన్నప్పుడు అవసరం లేనట్టే ఉండాలి కదా. మీకు అవసరం లేదని ఎలా మాట్లాడతారు? ప్రతి దేశంలో ఉన్న ప్రతి నది జల వివాదాలు ఏదైతే చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే దగ్గరుండి చేయాలి. ఏదంటే వాళ్ళ ఓట్ల కోసం, సీట్ల కోసం, రాజకీయ అవసరాల కోసం పక్క రాష్ట్రంలో పొత్తున్నది కాబట్టి వాళ్ళకు కొంచెం దగ్గరగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇప్పుడు నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను, నువ్వు తన్నట్టు చేయి, నీ గుద్దినట్టు చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఎవరి శిష్యుడు అంటే ఇక్కడ ఉన్నది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరి శిష్యుడు? ఇప్పుడు నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నీళ్లను ఎవరు ఏదైతే ఏ విధంగా కుట్ర చేస్తున్నాడు అన్నది, ఏదైతే వర్షాకాలంలో మొన్న పోయిన వర్షాకాలంలో దేవాదులకు సంబంధించి ఆపరేషన్ మెయింటెనెన్స్ సంబంధించి 7 కోట్లు ఇవ్వాలండి. అది ఇవ్వకుండా 32
రోజులు నీళ్ళని కింది కొడికి వదిలేండి ఏదైతే రేవంత్ రెడ్డి. దాదాపు 32 రోజులు అంటే ఎన్ని టీఎంసీల వాటర్ పోయి ఉంటాయండి ఇప్పుడు వాళ్ళకు వదిలేండి కింది. అదే విధంగా ఇంకోటి శ్రీశైలం కల్వకుర్తి ఎత్తి పథకంలో 25 రోజులు మోటార్లు ఆన్ చేయకుండా ఆంధ్రాకు వదిలేండి. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు నేనేమంటున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు తప్ప నీళ్ల మీద నిధుల మీద ఏదైతే ఉద్యోగాల మీద ఏర్పడే రాష్ట్రంలో నీళ్లకు అన్యాయం జరుగుతుంది. మన నీళ్ల కోసం మళ్ళీ ఉద్యమం చేయవలసిన పరిస్థితి వస్తుంది. అదే విధంగా ఉద్యోగుల గురించి, ఉద్యోగులు మొన్నటిదాకా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి లొల్లింగ్ చేయడం, ఎందుకంటే ఇప్పటి వరకు జాబ్ గ్యారంటీ లేదు, అదైతే వీళ్ళు ఇస్తా అన్న జాబ్ క్యాలెండర్ కూడా లేదు. అదే విధంగా నిధులు మొత్తం కంప్లీట్ గా 5 అన్నదమ్ములు దోచుకుంటున్నది నేను చాలా సందర్భాలు చాలా విషయాలు చెప్పిన. ఎందుకంటే ఇటు నిధులు, అటు నీళ్లు, అటు ఏదైతే ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా చేస్తున్న దోపిడీ అంత కాదు ఇంత కాదండి. ఇప్పుడు ఏంటంటే నేను తెలంగాణకు సంబంధించి నేను మేలు చేస్తా, కథ చేస్తా, కార్ఖానా చేస్తా అంటే మరి నువ్వు ఏదైతే దేవాదుల ప్రాజెక్టులో 32 రోజులు నీళ్ళు ఎందుకు కిందికి వదిలినావు, అదే విధంగా 25 రోజులు ఏదైతే నువ్వు కల్వకుర్తి ఎత్తిపోతక పథకం నుంచి కిందికి ఎదురొదినావు. ఇది కదా నీకు ఏదైతే వాళ్ళతో ఉన్న సంబంధాలు, ఏదైతే మోడీ, చంద్రబాబు, అదే విధంగా రేవంత్ రెడ్డి, ఎంసీఆర్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి రాష్ట్రంలో ఈ ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో తెలంగాణ ఏదైతే ప్రాంత ప్రజలను, తెలంగాణ రైతులను బఫూన్లు చేసి ఒక విధంగా ఇంత ప్రాజెక్టు విషయం ఇంత క్షుణ్ణంగా ఎవరికి తెలియదండి. అసలు మనం ఎంత వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి, గోదావరి నది జలాల విషయం ఏంది, కృష్ణా నది జలాల విషయం ఏంది అన్నది చాలా డెప్త్ గా పోతే అర్థమైంది తప్ప సామాన్య జనాలకు అర్థం కాదు. కాబట్టి వీళ్ళ దోపిడీ ఇంకా సాగుతున్నది. ఎందుకంటే గ్రామ స్థాయిలో, అదే విధంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చర్చలు మొదలు కావాలి. అసలు మన గోదావరిలో ఎన్ని నీళ్ళు రావాలి, అదేవిధంగా కృష్ణాలో ఎన్ని నీళ్ళు రావాలి, మా వాటా ఏంది, మా హక్కు ఏంది అన్నది మేము మొదటి నుంచి కేంద్రం ఎన్ని లెటర్ రాసినా కూడా వాళ్ళు కష్టం స్పందించరు. అప్పుడు కాంగ్రెస్ ఉన్నాకంటే, ఇప్పుడు బీజేపీ ఉన్నాకంటే. అందుకనే మేము ఏంటంటే నదీ జలాల విషయంలో మేము మాట్లాడింది వాస్తవం ఇప్పటికి కూడా నిలబడి ఉంటాం. మిగులు జలాలు ఉంటే వాడుకోమను అంతే తప్ప కానీ మాకు హక్కుగా వచ్చే నీళ్ళని మాత్రం దోసుకపోతా అంటే మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే ఇక్కడ నీళ్ల మీద దోపిడీ జరుగుతుందని క్లియర్ గా మీకు చెప్పాను. టీఎంసీ దోపిడీ జరుగుతుందని కూడా వాస్తవాలను ప్రజల వద్దకు తీసుకుపోవాల్సిందిగా. ఎందుకంటే మనం అందరం కూడా ప్యానెల్ లో ఉన్నందుకు తెలంగాణకు సంబంధించిన లీడర్స్, బీజేపీ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ, ఇతరులు కానీ, ఒకవేళ వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ప్యానెల్లో ఉన్న అందరూ కూడా తెలంగాణ బాగు కోసే మాట్లాడతారు తప్ప తెలంగాణ నీళ్ళని దోసుకపోతే అటు ఎవరు చూడరు. ఒక రేవంత్ రెడ్డి మాత్రమే అటు 32 రోజులు, అదే విధంగా ఏదైతే 25 రోజులు కృష్ణా వాటర్ ని కిందికి వదిలిపెట్టిన అనేది వాస్తవం. ఇంకోటి దొంగ అని అరుస్తున్నట్టు వాస్తవం ఎవరు చేసిండ్రు, మేమున్నప్పుడు మేము వాటర్ కోసం కొట్లాడినాం. ఏదైతే కేంద్రం స్పందించకపోతే మేమేం చేస్తామండి? మేము చాలా సార్లు ట్రిబ్యునల్ కు పోయినాం, చాలా సార్లు కేంద్రం లెటర్ రాసినాం. రామూర్తి గారు ఏదైతే అప్పటి సీఎం కేసీఆర్ గారే మాకు హామీ ఇచ్చారు అనేది మాత్రమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నారు. దాని మీద సమాధానం చెప్పండి. నేను చెప్తున్నా, ఎందుకంటే మేము మరీ చెప్తున్నాం. మీ వాటా ఇప్పుడు మా వాటా మీ వాటా పోగా గోదావరి నుంచి వెళ్ళి ఏదైతే నీళ్లు వృధాగా పోతానే వాటి వాడుకోమన్నాం తప్ప ఎక్కువ వాడుకుంటున్నారు. మీకు క్లియర్ గా చెప్పిన ఎన్ని టీఎంసీలకు వీళ్ళకి ఇచ్చిన 100 టీఎంసీలకు 200 టీఎంసీల పర్సంటేజ్ ఎక్కువ వాడుకుంటున్నారని చెప్తున్నా. కాబట్టి మేము దోపిడీ జరుగుతున్నది, ఇబ్బంది జరుగుతుంది. మేము మాట్లాడదాకా ఎవరు మాట్లాడే బనక చేత మీద సరే మేము మా దాంట్లో రాజకీయం ఉన్నది, కత్తున్నది, కార్యక్రమం అనుకుందాం. మరి కాంగ్రెస్ మొన్నటి దాకా ఎందుకు మాట్లాడలేదు, బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? నిన్న మొన్న స్టార్ట్ అయిందా బనకచెర్ల గురించి? బనకచెర్ల గురించి నిజాలు మేము చెప్పేదాకా మా బీఆర్ఎస్ పార్టీ, అదే విధంగా మా అధినాయకత్వం చెప్పేంత వరకు అందరూ కళ్ళు మూసుకున్నారు. నేనేమంటున్నా, బనకచెర్ల మీద ఒక ఇటుక పేర్చినా ఏం జరుగుతుంది? మరో ప్రళయం నడుస్తుంది అంతే తప్ప ఎవరు కూడా ఊరుకోరండి. నీళ్ల కోసం వచ్చిన తెలంగాణలో నీళ్లు తరలించుకోపోతా అంటే ఎవడు ఊరుకుంటాడండి? నువ్వు ఊరుకుంటావా? నేను ఊరుకుంటే ఎవరు ఊరుకుంటారు? ఎందుకంటే నీళ్లు చాలా అద్భుతమైన, నీళ్లు లేకపోతే తెలంగాణ అడుగైపోతుంది, తెలంగాణ ఆగమైపోతుంది. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు పక్క ఏదైతే కృష్ణా నది ఆనుకున్న ఏదైతే కంప్లీట్ గా రాష్ట్రాలకు జల వివాదం కూడా ఉంటే ఆ జల వివాదాన్ని కూడా సాల్వ్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం అన్ని ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఉన్న అన్ని నదుల మీద మిన్నవేశాలు వేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలను ఎప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఎవరికి రావాల్సిన వాటాలు వాళ్ళకి ఇచ్చి, ఒకవేళ వాటాకు మించి నేనే చెప్తున్నా, వాటాకు మించి తెలంగాణ వాడుకున్నా, వాటాకు మించి ఏదైతే ఆంధ్ర వాడుకున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోగలుగుతారా? మేము వాటాకు మించి ఇంతవరకు వాడుకోలేదు. వాళ్ళు వాడుకున్నది అనేది లెక్కలతో సాగు చూపెడతా. మీరు స్టూడియోకి వచ్చినా కూడా ఏ ప్రాజెక్ట్ మీద ఎన్ని టీఎంసీలో నీళ్లు వాడుకుంటున్నారు, వీళ్ళకి ఇచ్చింది ఎంత, వీళ్ళు వాడుకున్నది ఎంత, మొత్తం లెక్కలతో చెప్తా. రైట్ రామూర్తి గారు, రైట్. మనతో పాటు ఇంకా శ్యామల్ కార్తిక్ గారు కూడా